ప్రస్తుతం నేను డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుడ్ లైన్లో ఉన్నా. చూస్తున్నా కదా నా వెనకాల మొత్తం ఈ డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుడ్ లైను దాదాపు 1 కిలోమీటర్ మేర రోడ్డుకు అటువైపులా ఇటువైపులా దాదాపు వందలాది ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. ఏంటంటే ఇక్కడ పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ ఏంటంటే సాఫ్ట్వేర్కి సంబంధించి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు ఉంటాయి. చాలా వరకు నైట్ షిఫ్ట్లో ఉన్న సాఫ్ట్వేర్ టెక్కీలు కూడా ఇక్కడికి వచ్చి దాదాపు మిడ్ నైట్ వరకు ఇక్కడ రెస్టారెంట్లు కానీ లేకపోతే స్ట్రీట్ ఫుడ్కి సంబంధించిన చాలా షాపులు ఇటు షవర్మా కానీ పానీపూరి కానీ ఇట్లా చాలా రకాలైన ఫుడ్స్ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అయితే దొరుకుతుంది. సో ఏదైతే అక్కడ చూస్తున్నారు కదా ముందు ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్లో భాగంగా ఆ ఫ్లైఓవర్ ఎండింగ్ పాయింట్ ఇక్కడ ఉంది. సో ఎండింగ్ పాయింట్ తర్వాత ఇక్కడ ఏదైతే ఆ స్ట్రీట్ ఫుడ్ సంబంధించి షాపులు అడ్డం ఉన్నాయని చెప్పేసి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిన్న శుక్రవారం పొద్దున్నే కూల్చివేతలు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 100కు పైగా ఎంక్రోచ్మెంట్ అయితే రోడ్డు ఆక్రమించి వీళ్ళు షెడ్స్ కానీ లేకపోతే ముందుకు వచ్చారని చెప్పేసి సైబరాబాద్ మున్సిపల్ కమిషన్ చెందిన అధికారులు పెద్ద ఎత్తున మొత్తం కూల్చివేతలు అయితే స్టార్ట్ చేశారు. సో ఈ మధ్యలో డివైడర్ ఉంది కదా, ఈ డివైడర్ నుంచి అటు 60 ఫీట్స్ ఇటు 60 ఫీట్స్ తో రోడ్డు వైండింగ్ అవుతుంది కాబట్టి సో మధ్యలో ఈ స్ట్రీట్కి సంబంధించి ఇప్పుడు ఇది 40 ఫీట్ రోడ్ ఉంది, ఇంకో 20 ఫీట్ రోడ్డు ఎక్స్టెన్షన్ కావాల్సి ఉండగా దానికి సంబంధించి చూస్తున్నారు కదా మొత్తం పెద్ద ఎత్తున ఈ షాపులన్నీ ముందుకు జరగడం కానీ ముందు వాళ్ళు షెడ్స్ లాగా వేసుకొని ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అయితే నిర్వహించడం, షాప్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది. బట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు కనీసం నోటీస్ ఇవ్వలేదు, మమ్మల్ని కనీసం హెచ్చరించలేదు, మేము చాలా వరకు సర్దుకునే వాళ్ళం, లేకపోతే మాకు ముందస్తుగా ఏదైనా నోటీస్ ఇస్తే చేసుకునే వాళ్ళం, దీని మీదనే ఆధారపడి జీవిస్తున్నాం, సో సడన్గా ఇట్లా చేసేస్తే ఎట్లా అని చెప్పేసి కూడా చెప్తున్నారు. తో మనతో పాటు కొంతమంది స్టాల్స్ నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళు ఈ స్టాల్ మీదనే బతుకుతున్నామని చెప్పేసి చెప్తున్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నాం కదా పెద్ద పెద్ద హోటల్స్తో పాటు చిన్న చిన్న ఏదైతే స్టాల్స్ కూడా మొత్తం డిస్మాండిల్ చేసిన పరిస్థితి. మనతో పాటు కొంతమంది స్టాల్ నిర్వాహకులు. భయ్యా ఏం షాప్ మీది, ఇక్కడ ఏం షాప్ పెట్టుకొని నడుపుతున్నారు? ఫుడ్ స్టాల్ ఉండే సార్, ఫుడ్ స్టాల్ మొత్తం లోపలనే ఉంది. ఇక రోడ్డు కోసం ఇక కావాలని కొట్టేసింది అంటే ఆఫీసులో ముందు సమాచారం ఇచ్చారా? చెప్పింది సార్, ఒక 5 days చెప్పిండు. కానీ ఇది ఈ లైన్ కొట్టేస్తా అని చెప్పిండు, ఫుట్పాత్ ఒకటే. ఇక ఫుట్పాత్ కొట్టేస్తా అని మేము ఇక అంత ఏం చూసుకోలేము, మొత్తం స్టాలే కొట్టేసినారు, అంత ఈడికి నుంచి మొత్తం కొట్టేసిండు. డ్యామేజ్ కూడా అవుతుంది కదా సార్, వాళ్ళు ఫుడ్ స్టాల్ కొడుతుందని చెప్పిండు, మొత్తం షాప్లో ఏం చెప్పలేము మాకు అంతే. ఇక ఏం చేస్తాను, అందరు ఫుడ్ స్టాల్ పోతా అనుకొని అందరు ఇక అది షాప్లో ఏం సామాన్ చెప్పలేము. ఇక వాళ్ళు పొద్దున్న వచ్చి మొత్తం షాప్లో కాల్ చేయాలంటే ఇక అంతవరకు కాల్ చేయలేము కదా సార్. అందుకోసమే ఇక ఫ్రిడ్జ్లు పెద్ద పెద్దగా ఉంటాయి, మొత్తం ఉంటాయి, సామాన్ ఉంటాయి. ఇక కొంచెం పక్క పెట్టినాం, ఇక ఆయన కూడా కొట్టేసింది వాళ్ళు. మొత్తం సామాన్ అయితే ఫుల్ లాస్ అయిపోయింది అందరిది. ఎంత లాస్ వచ్చింది పర్సనల్ అంటే మొత్తం ఇక చెప్పలేము కదా సార్, అంత మాది ఒక్కందే కాదు అందరిది, మొత్తం ఇడికేసి అడిగి మొత్తం కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. మీరు చెప్పండి భయ్యా, ఎన్ని షాప్స్? जो सेंटर था सर इधर अभी हम लोग का शॉप पे ही था, एक 2 days पहले आके बताए कि शॉप्स खाली कर दो बोल के ना, कुछ भी इंटीमेशन नहीं मिला. 2 days में आते कि बोल रहे कि रोड साइड का काटेंगे, आउटसाइड काटेंगे बोले, तो फुटपाथ जो है वो लेंगे बोले. फिर उसके बाद क्या रहे आके इन्फॉर्मेशन करके बोले कि मॉर्निंग में फ्राइडे आपको आएंगे, मॉर्निंग पूरा शॉप खाली कर देना, पूरा डिमोलिश करे बोले. अब वो कुछ भी मेजरमेंट नहीं, कुछ भी नहीं, खाली आए डायरेक्ट पूरा सा तोड़ दिए बस पूरे स्टॉल्स को. अभी फ्लाईओवर का भी काम चल रहा बोल के बताए, तो अभी है ना टाइम बोल के हम लोग भी समझे थे, चलो इन फ्यूचर 2-3 मंथ के बाद जो भी होगा तो जब हम खाली कर देंगे या तो हम जो भी करेंगे जब मालूम होता बोले. पता नहीं क्या वो लोग आए सडन के पूरा तोड़ना चालू कर दिया, कुछ नहीं कर सके समझे, बहुत सारा नुकसान. మీరు చెప్పండి భయ్యా, ఏం షాప్ మీది, ఎంత లాస్ అయ్యారు మీరు? హోలీ షాప్ 2 days ముందు చెప్పారండి, ఫుట్పాత్ కొట్టేస్తామని. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే 2 daysలో షాప్స్ అన్నీ ఖాళీ చేసేయాలని చెప్పారు, నోటీస్ ఇవ్వలేదు, ఖాళీ చేయమన్నారు. ఏమన్నా సామాన్ అట్లా నుండి కొంచెం ఎంత అయిందో అంతమంది తీసాం, మీకు ఫుట్పాత్ కదా. ఆ సైడ్ ఏమో ఫుట్పాత్ కొట్టిరు, ఈ సైడ్ ఏమో మొత్తం షెడ్లో కొట్టిరు, అది వదిలేసారు ముందు అన్నీ మా అయితే వేపేసి. సో అటు సైడ్ కూడా 60 ఫీట్స్ అని చెప్పారు కదా, మరి అటు సైడ్ ఎందుకు కొట్టలేదు, ఇటు సైడ్ ఎందుకు, వన్ సైడ్ ఎందుకు కొట్టారు? వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ నోటీస్ ఇవ్వలేదు, వాళ్ళదేమో పేమెంట్ చేయాల్సి వస్తుంది కదా, మా మెజర్మెంట్ లేదు, ఏం లేదు, ఫోటో వేసారు పోయిందండి. అది వాళ్ళకి తెలియాలి, మనకు తెలియదు. మేము అడిగితే నీ ప్లేస్ నువ్వు చూడాలి అంతే, వేరే వాళ్ళది అవసరం లేదు అన్నారు. ఇంకా సరే చూస్తున్నా కదా మొత్తం ఇక్కడ వెనక ఉన్న బిల్డింగ్ కూడా ఈ రోడ్ వైండింగ్లో పోవాలి, బట్ ఆఫీసర్లు
జబర్దస్త్ చేసి కొన్ని బిల్డింగ్స్ మాత్రం వదిలేసి కేవలం ఏదైతే రోడ్ సైడ్ ఉన్నామని చెప్పేసి మమ్మల్ని ముందుకు వచ్చామని చెప్పేసి జబర్దస్తిగా మా షాపులన్నీ కూల్ చేశారు. కనీసం 2 రోజుల ముందు వచ్చి చెప్పారు కానీ బట్ మళ్ళీ సామాన్లు తీసుకునే టైం కూడా ఇవ్వలేదు. ఎందుకంటే చాలా వరకు లోపల ఫ్రిడ్జ్లు కానీ ఇట్లా చాలా సామాన్లు ఉంటాయి, లక్షల్లో కూడుకొని ఉంటాయి ఆ సామాన్లకు సంబంధించి. కనీసం సామాన్ తీసే టైం కూడా ఇవ్వలేదని చెప్పేసి చెప్తున్నారు. మరోపక్కన ఫ్లైఓవర్ పనులు నడుస్తున్నాయి. సరే ఫ్లైఓవర్ ఎండ్ అయ్యే టైంకి కనీసం ఏమైనా చూసుకుంటాం, బట్ ఫ్లైఓవర్ ఇంకా నిర్మాణ దశలో ఉంది. దాని ఎండింగ్ సంబంధించి ఇంత ముందుగా మమ్మల్ని షాపులు అయితే ఎందుకు తీసేశారని చెప్పేసి కూడా వ్యాపారస్తులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ షాపులు నమ్ముకొని చాలా వరకు ఇక్కడ చాలామంది జీవనం కొనసాగిస్తారు. స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుడ్ అనే పేరే వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. చాలా వరకు ఈ స్ట్రీట్ ఫుడ్ చాలామంది దాని మీద ఆధారపడుతారు, బ్యాచిలర్స్ కానీ లేకపోతే చాలా వరకు ఇక్కడ ఏదైతే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ ఇక్కడ చుట్టుపక్కల కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ ఇక్కడే లంచ్ కానీ టిఫిన్ కానీ ఇక్కడ రాత్రి అర్ధరాత్రి వరకు కూడా ఎనీ టైం వాళ్ళకి ఉద్యోగస్తులకైతే ఇక్కడ ఫుడ్ అందుబాటులో ఉంటుంది. సో దానికి స్ట్రీట్ ఫుడ్ అని పేరు కూడా వచ్చింది. సో చూస్తున్నాం కదా పెద్ద పెద్ద హోటల్స్తో పాటు చిన్న చిన్న షాపుల్ని కూడా వదిలిపెట్టలేదని చెప్పేసి నిర్వాహకులు అయితే చెప్తున్నారు. సో కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఇక్కడ వరలక్ష్మి టిఫిన్స్ అని చాలా ఫేమస్. ఇప్పుడు చాలామంది కస్టమర్లు కూడా వచ్చిపోతున్నారు, షాప్ క్లోజ్ చేస్తారా ఏంటి అని చెప్పేసి కూడా. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ హోటల్కి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. సార్ ఎప్పుడు కూల్చారు, ఏమైనా చెప్పారా, ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్పారా మీకేంటి? నిన్న పొద్దున్న చేశారండి. అది మాకైతే ఇంటిమేషన్ ఏం లేదు, మాకేం చెప్పలా. అదే నేను కూడా చెప్పేది. అది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వచ్చారు, పటాపటా కొట్టేశారు, వెళ్ళిపోయారు అంతే. మాది పోయిందండి దగ్గరికి 5-6 లక్షలు లాస్ అయ్యింది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదా, నోటీస్ కానీ లేకపోతే ముందస్తుగా చెప్పడం కానీ? 4 రోజుల ముందు నుంచి ఊరినే మైక్లో చెప్పారు, నిన్న పొద్దున వచ్చారు. ఇక అసలు ఒక 5 నిమిషాలు కూడా టైం ఇలా వాళ్ళు కొట్టేసుకొని వెళ్ళిపోయారు అంతే. అంటే ఇక 3-4 రోజుల నుంచి ఇంటిమేషన్ ఇస్తున్నారు కదా మైక్లో, మేమే కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాము. ఇంకా కొన్ని తీయాల్సినవి ఉన్నాయి అన్నా కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు. వాళ్ళ టైం కూడా ఇలా 5 నిమిషాలు కూడా. అది సో చూస్తున్నారు కదా, మొత్తం షాప్స్కి ముందు ఏదైతే షట్టర్స్ ఉంటాయో లేకపోతే ఆ షట్టర్కి సంబంధించి కానీ లేకపోతే ఆ షెడ్స్కి సంబంధించిన ఏదైతే షెడ్లకు సంబంధించిన ఇనుప సామాన్ అంతా కట్ చేసుకొని తీసేస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున ఇనుప సామాన్తో మేము షెడ్లు వేసుకున్నాము. 2 రోజుల ముందు మైక్లో ఈ స్ట్రీట్ ఫుడ్కి సంబంధించి మైక్లో ముందు అనౌన్స్ చేస్తూ 2 రోజుల్లో తీసేస్తామని చెప్పేసి చెప్పారు తప్ప బట్ ఎక్కడ కూడా దానికి సంబంధించి మాకు ముందస్తు సమాచారం లేదు. కనీసం సామాన్ తీసుకునే టైం కూడా ఇవ్వలేదు. చాలామంది చాలా షాప్ వాళ్ళు అయితే జరగదు అన్న ఉద్దేశంతో స్టాక్ అయితే అట్లనే మెయింటైన్ చేశారు. పొద్దున 6 గంటలకు రావడంతో 6 గంటలకు ఎవరుంటారు అంత పొద్దున్నే 5-6 గంటల ప్రాంతంలో వచ్చి ఇష్టారాజ్యంగా కూల్చేశారని చెప్పేసి ఆ స్టాల్స్ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. సో మొత్తం ఈ స్ట్రీట్ ఫుడ్ కలబోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఎక్కడ చూసినా ఇవే కూల్చివేతలకు సంబంధించి విజువల్స్ అయితే మనకు కనబడుతున్నాయి. సో రోడ్డు వైండింగ్లో భాగంగా వ్యాపారస్తులు చెప్పింది అంటే రోడ్డు వైండింగ్లో భాగంగా చేస్తే కరెక్టే, బట్ ఫ్లైఓవర్కి సంబంధించి ఇంకా పనులు పెండింగ్లో ఉన్నాయి, పనులు నడుస్తున్నాయి కదా. ఫ్లైఓవర్ కంప్లీట్ అయ్యే టైంకి మాకు చెప్తే బాగుండు, మేము తీసేసేవాళ్ళం, బట్ ఇంకా చాలా టైం ఉంది. సో ఇన్ని రోజులు దీని మీద ఆధారపడి బతుకుతున్నాం. ఇలా సడన్గా వచ్చి తీసేస్తే మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు 60 ఫీట్ రోడ్ అంటున్నారు, వన్ సైడ్ ఏమో 60 ఫీట్ తీశారు, బట్ అటు సైడ్ ఒక సైడ్ 60 ఫీట్ తీయలేదు. కొన్ని పెద్ద బిల్డింగ్స్ ఉంటే వాటిని వదిలేశారు అని చెప్పేసి కూడా స్ట్రీట్ ఫుడ్కి సంబంధించి అయితే రోడ్డు మీద బతికే వాళ్ళ మీదే అధికారులు ప్రతాపం చూపిస్తున్నారు. సరే పెద్ద బిల్డింగ్ల మీద వాళ్ళని వదిలేశారని చెప్పేసి కూడా వ్యాపారస్తులు అయితే చాలా వరకు చెప్తున్న పరిస్థితి. సో రోడ్డు వైండింగ్లో భాగంగా ఏదైతే డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుడ్ అయితే మొత్తం కళావిహీనంగా అయిపోయిందని చెప్పొచ్చు. మొత్తం చాలా వరకు దాదాపు 100 షాపులకు పైగా ఉంటాయి, అటు ఇటు కలిపి దాదాపు 100 షాపులు పైగా. దాదాపు అర్ధరాత్రి వరకు కూడా ఇక్కడ ఎలాంటి ఫుడ్ అయినా దొరుకుతుంది, బిర్యానీ కానీ లేకపోతే చాలా వరకు స్ట్రీట్ ఫుడ్ దొరుకుతుంది. సో టెక్కీలు అందరూ ఇక్కడే ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే నైట్ షిఫ్ట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి వండుకునే ఓపిక ఉండదు కాబట్టి సో ఇక్కడే తినేసి ఇంటికి వెళ్తారు. సో ఇప్పుడు చాలామంది అయితే ఇక్కడికి వచ్చి ఫుడ్ లేదనడంతో ఫుడ్ లవర్స్ అయితే నిరాశగా వెనుదిరుగుతున్న పరిస్థితి. సో ఇది ఓవరాల్గా సైబరాబాద్ మున్సిపల్ కమిషన్ ఏదైతే డిఎల్ఎఫ్ స్ట్రీట్ కూల్చివేతలకు సంబంధించి స్పెషల్ స్టోరీ. బడ జర్నలిస్ట్ గజపతో సురేష్, ఆర్టీవీ కోసం, హైదరాబాద్.